ఫర్ మోరల్ డిస్ఎంగేజ్మెంట్. ఇప్పుడు ఇక్కడ మీరు ఒకటి టచ్ చేస్తే అనేక అంశాలు కూడా ఇందులో ముడిపడి ఉన్నాయి. అంటే బాల్యం నుంచి వాళ్ళు పెరుగుతున్న వయసు వరకు వాళ్ళు ఇంట్లో ఉన్న స్థితిగతులు అంటాం. అంటే వాళ్ళు పెరుగుతున్న వాతావరణం, ఎలాంటి వాతావరణం, వాళ్ళు ఎటువంటి వాతావరణానికి ఎక్స్పోజ్ అయ్యారు. అంటే ఇంట్లో చాలా కంపోజ్డ్ గా ఉన్న ఫ్యామిలీస్, హెల్దీ రిలేషన్స్ ఉన్న ఫ్యామిలీస్ లో ఇటువంటివి చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. సో వాళ్ళ ఒక రిలేషన్షిప్స్ వాళ్ళ పేరెంట్స్ మధ్యలో ఎలా ఉంది, వాళ్ళ చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉంది, పియర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ అంటాం. వాళ్ళు పెరుగుతున్నప్పుడు వాళ్లతో సావాసం చేసే వ్యక్తులు ఎలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసే, అంటే వాళ్ళు పొద్దున్న లేచి పడుకునే లోపల వాళ్ళు ఎటువంటి ఎక్స్పోజర్ కి వాళ్ళు ఎక్స్పోజ్ అవుతున్నారు. ఇంతకు ముందు అంటే అంత పెద్ద మాధ్యమాలు లేవు. ఈ రోజు సామాజిక మాధ్యమాలు ఎక్కువైపోయినాయి అండ్ ఎవ్రీథింగ్ అట్ ఫింగర్ టిప్స్, మనకు అన్ని కూడా అందుబాటులో ఉన్నాయి. సో ఇటువంటివి మీరు ఒక్క ఫ్యాక్టర్ అని చెప్పలేము అనమాట. ఒక్క ఫ్యాక్టర్ అంటే కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ అంటాం. సో ఇలా కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఒక కేస్ స్టడీ మనం చేస్తే ఒకసారి ఇప్పుడు ఇటువంటి క్రిమినల్ యాటిట్యూడ్, ఇప్పుడు ఇంతమంది హత్యలు చేస్తున్నారు, నేర ప్రవృత్తికి వాళ్ళు పాల్పడుతున్నారంటే అసలు వాళ్ళ నేర ప్రవృత్తికి కారణమైన ఫ్యాక్టర్స్ ఏంటి, కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే పాయింట్ బ్లాంక్ గా ఇలా అని నిర్ధారించే పరిస్థితి ఉండదు. వాటికి చాలా అంశాలు క్రోడీకరించి అందులో చేర్చబడతాయి. ఇప్పటి వరకు కూడా ఇవి ఇంత మితిమీరిపోతున్నా కూడా నాకు తెలిసి ఒక సైంటిఫిక్ గా అసలు ఏమిటి ఈ కారణాలకి మెయిన్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి అనే దాని మీద ఒక పరిశోధన జరగటం లేదు. చాలా మంది కన్విక్ట్ అయిన వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళు మళ్ళీ ఏదో రకంగా మళ్ళీ బయటకు వస్తున్నారు, కానీ అసలు నేర ప్రవృత్తికి కారణాలు ఏమిటి అనే దాని మీద ఒక పరిశోధనాత్మకంగా జరగటం లేదు. మీకు ఎప్పుడైనా కూడా ఫలానా క్రైమ్ జరుగుతోంది, మరీ ముఖ్యంగా ఈ మధ్యన మీరు చూస్తుంటే ఇప్పుడు ఒకప్పుడు విక్టిమ్స్ ఆడవాళ్ళు ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు మగవాళ్ళు కూడా విక్టిమ్స్ అవుతున్నారు. సో సమాజంలో కుటుంబాలు విక్టిమ్స్ అయిపోతున్నాయి. అంటే రెండు తరఫున చూడాలండి. మీరు ఏ కుటుంబాన్ని చూస్తున్నారు, ఎవరైతే అక్యూజ్డ్ గా ఉన్నారో, ఎవరైతే విక్టిమైజ్ అయ్యారో, ఈ రెండు కుటుంబాలు కూడా ప్రాబ్లమాటిక్ గానే ఫీల్ అవుతున్నారు. ఒక క్రైమ్ చేయబడుతోంది, ఆ కుటుంబం కూడా వెలేయబడుతోంది సమాజం నుంచి. ఏదైతే ఒక ప్రాబ్లం కి గురవుతున్నారు ఆ సమాజంలో ఆ కుటుంబాన్ని కూడా చాలా కోల్పోయిన ఇవి మనం చూస్తున్నాం. సో ఈ విపరీత పరిణామాలకి ఇక్కడ ఏంటంటే ఒక హోలిస్టిక్ అప్రోచ్ రావాలి. అంటే నేర ప్రవృత్తి ఏ వయసులో వాళ్ళకి మీరు చూస్తుంటే ఎక్కువగా ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్లే ఈ నేర ప్రవృత్తి మనకు కనబడుతుంది. అందులో ఇప్పుడు జెండర్ ఇది కూడా కాకుండా ఆడవాళ్లు కూడా నేర ప్రవృత్తిలో వాళ్ళు కూడా వాళ్ళ శాతం మెల్లమెల్లగా పెరుగుతోంది. సో దీనికి అన్నికి కారణాలంటే ఇందాక మన వక్తలు చెప్తూనే ఉన్నారు, ఒంటరితనం కావచ్చు, అంటే వాళ్ళ జీవితాల్లో జరిగిన ట్రామా అంటే చైల్డ్ హుడ్ ట్రామా ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు ఒక రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు తీవ్రంగా గాయపడి ఉండొచ్చు. ఇలా అనేక కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్, దానికి మించి ఒక మానసిక ఒత్తిడి, దాని తర్వాత ఇవన్నీ ఒక ఎత్తు. కొంతమంది ఇప్పుడు కొన్ని నేరాలకి ఏంటంటే వాళ్ళకి పక్కనోడి మీద, ఇప్పుడు మనం ఆ మధ్యన కాలంలో మనం వీ హ్యాడ్ ఎ డిబేట్, ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరు కలిసి కొన్ని వందల మందిని బ్లాక్మెయిల్ చేసి, భర్త ఏమో, ఇక్కడే మనం మాట్లాడాం, భర్త ఏమో వాళ్ళిద్దరూ ఒక బిజినెస్ లో లాస్ వచ్చినందుకు భర్త భార్యనే ఎదిగా పెట్టి ఎంతో మంది వారిని బలి చేశారు, బ్లాక్మెయిల్ చేశారు, డబ్బులు లాగారు. అంటే ఇక్కడ ఏంటి, వాళ్ళిద్దరిలో కూడా కనీసం తప్పు చేశాము అనే ఒక గిల్ట్ కూడా లేదు. సో ఇటువంటి ఒక గ్రాండియోస్, దానికి సమ్ కైండ్ ఆఫ్ నార్సిస్టిక్ థాట్ ప్రాసెస్, ఒక నార్సిస్టిక్ పర్సనాలిటీ. సో ఇట్లాగా ఒక్కొక్క నేరం ఒక్కొక్క ప్రవృత్తిలో, కాకపోతే అండర్లైన్ గా ఏదో ఒక స్ట్రాంగ్ రీజన్స్ ఉంటాయండి. సో మనం అన్ని కలగలిపి చేయకుండా దీని మీద ఒక పరిశోధనాత్మకంగా జరగాల్సిన అవసరం ఉంది. ఈ రోజు నేర ప్రవృత్తి జరుగుతుంది, వాళ్ళని తీసుకెళ్తున్నాం, మాట్లాడుతున్నాం, కానీ అసలు ఏంటి వాటిని డ్రైవ్ చేస్తున్న ఫ్యాక్టర్స్ ఏంటి? సో ఆ అప్రోచ్ కావాలి. అండ్ అన్నిటికీ మించి ఈ రోజు చట్టం మీద భయం లేకపోవడం నిజంగా, అంటే ఎనీబడీ కెన్ గెట్ అవే ఫ్రమ్ ఇట్. అంటే నేను ఒక తప్పు చేశాను, తప్పు చేస్తే ఎలాగైనా వెళ్ళిపోవచ్చు అని ఒక ధైర్యం ఉంది చూసారా, ఆ ధైర్యం ఎప్పుడు పోతుంది? తప్పు చేసేవాడికి ఎందుకు ధైర్యం ఉంది? వాడు తప్పు చేసినా బయటకు వస్తున్నాడు, వాడు బెయిల్ తీసుకొని వస్తున్నాడు వాడు. సో కాబట్టి ఇక్కడ చట్ట వ్యవస్థ కూడా ఇటువంటి మనుషుల్ని నిర్దాక్షిణంగా చంపేస్తున్న వాళ్ళ మీద కట్టుదిట్టం చేసి వాళ్ళ మీద కఠినమైన శిక్షలు వేస్తే కూడా ఒక భయం అనేది ఉంటుంది. ఈ రోజు సొసైటీలో భయం లేదు, నేనేం చేసినా బయటకు వచ్చేయచ్చు అనే ఒక ఆలోచన, అన్నిటికీ ఒక తెగింపు. అంటే ఇంత తీవ్ర స్థాయిలో ఈ తెగింపు అనేది నిజంగా కూడా మంచిది కాదు. మళ్ళీ చెప్తున్నాను, ఒక ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఇప్పుడు మన ఇందులో మళ్ళీ తారతమ్యం లేదు. మన చిన్నపిల్లలు కూడా ప్రేమ అంటే స్కూల్ పిల్లలు పారిపోయి వచ్చారు పెళ్లి చేసుకుంటామని. పెళ్లి ఏమిటి అసలు, పెళ్లి ఏజ్ కాదు అది. సో ఇలా మీరు చూస్తుంటే ఫలానా వయసు, ఈ వయసు అనే వాళ్ళు ఎందుకు ఇంత విపరీతాలు జరుగుతున్నాయి, విచ్ ఇస్ నాట్ శ్రేయస్కరం కాదు సొసైటీ. కాబట్టి
ఇక్కడ ఏం చేయాలంటే దీనికోసం మనకి కమిషన్లు ఉన్నాయి. ఇప్పుడు ఉమెన్ కమిషన్లు ఉన్నాయి, లేకపోతే హ్యూమన్ రైట్స్ కమిషన్స్, ఇలాంటి కమిషన్స్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా దగ్గరకు వచ్చి సమన్వయంతో పూర్తిగా కూడా అసలు సమాజంలో ఈ నేర ప్రవృత్తి పెరగడానికి అసలైన కారణాలు ఏమిటి, దానికోసం ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేసి దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు అంటున్నాను. సమాజంలో ఇది ఒక కంటేజియస్ గా అయిపోయింది. అంటే ఒక్కళ్ళు కాదు, ఈ రోజు ఒక్కళ్ళని చూసి ఇంకొకళ్ళు ప్రేరణ చెంది అలాంటివి చేస్తున్నారు. ఆఖరికి కొన్ని సీరియల్స్ లో కూడా ఇటువంటి సంఘటనలు వచ్చాయి. ఇలాంటివన్నీ కూడా డిపిక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒక కంటేజియస్ గా ఇలాంటి వాతావరణం మారిపోతున్నప్పుడు ఇవి చిన్న అంశాలు కదా అంటే రోజువారీగా మనం వింటున్నాం ఎక్కడో ఒక చోట, తెలుగు రాష్ట్రాల్లో కాదు యావత్ భారత్ లో, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఏవైతే మనం వింటున్నామో ఇది కంటేజియస్ గా మారుతుంది. కాబట్టి డెఫినెట్ గా దీని మీద మనం కట్టుదిట్టం చేయాలనే దాని మీద సమాజంలో ఉన్న పెద్దలు, ప్రభుత్వాలు కూడా పూనుకొని ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసి మీరు పెట్టండి, అందులో నిపుణులు పెట్టండి. ఆ నిపుణులతో అసలు ఎందుకు జరుగుతున్నాయి ఏంటి, దీన్ని అరికట్టడానికి ఏం జరగాలి. ఒకప్పుడు వి హ్యాడ్ అ ప్రాపర్ మోరల్ ఎంగేజ్మెంట్. చిన్నప్పటి నుంచి కూడా ఒక స్పిరిచువల్ టెంపర్మెంట్ ఉండేది, ఒక భయం ఉండేది పెద్దవాళ్ళంటే, ఒక మోరల్ టెంపర్మెంట్ ఉండేది. ఇటువంటివన్నీ కూడా ఒక గైడ్ లైన్స్ ఉండేవి, ఎథిక్స్ అనేవి, వాల్యూస్ అనేవి ప్రతి కుటుంబాల్లో చాలా విలువలు అనే ఒక అంశం తీసుకుంటే మన ప్రతి ఇళ్లలో కూడా దానికి అత్యధిక ప్రాముఖ్యత ఇచ్చేవారు. మరి మీరు విద్యాక్షేత్రం తీసుకుంటే ఆ క్షేత్రాలలో కూడా విశ్వవిద్యాలయాల దగ్గర నుంచి, స్కూళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళు పిల్లల్ని మోరల్ గా ట్రైన్ చేయడం. ఇప్పుడు మన దగ్గర ఇంట్లో అందరికీ ఇంట్లో కత్తి ఉంటుంది. కత్తిని ఎందుకు వాడుకోవాలి? కత్తిని మనం ఏం వాడుకోవాలంటే కూరగాయలు కోసుకుంటాం అంతవరకే. కానీ ఈ రోజు మనుషులు చంపేస్తున్నారు దాంతో. సో మన దగ్గర ఉన్న దాన్ని ఎంత సమర్థవంతంగా సమాజ హితం కోసం ఎలా దాన్ని పాజిటివ్ గా వాడాలి, కన్స్ట్రక్టివ్ బిహేవియర్, కన్స్ట్రక్టివ్ థాట్ ప్రాసెస్ వైపు ఇలాంటి ఇన్కల్కేట్ చేయాల్సిన అవసరం ఈ రోజు ఉంది. ఈ బాధ్యత కేవలం కుటుంబాలదే కాదు, అటు విద్యా సంస్థల దగ్గర నుంచి ప్రభుత్వాలు కూడా దీని పట్ల సరైన అవగాహనతో మెలగాల్సిన అవసరం ఉంది. లేదంటే సమాజం విచ్ఛిన్నం అయిపోతుంది. అలాగే మీరు చూస్తుంటే అనేక సోషల్ మీడియా మాధ్యమాల్లో ఆంక్షలు రావాలి. ఇప్పుడు ఇందాక ఆస్ట్రేలియా హ్యాస్ గాట్ ఇట్, 16 years లోపల వాళ్ళు ఇన్స్టాగ్రామ్ వాడకూడదని ఆస్ట్రేలియా గాట్ ఇట్, రైట్? సో అట్లాగా కొన్ని దేశాలు, ఇప్పుడు యూ గో టు మిడిల్ ఈస్ట్ ఆర్ యూ గో టు చైనా, దెన్ అబ్సల్యూట్ మీకు రెస్ట్రిక్షన్ ఉంటుంది. కాబట్టి పీపుల్ కెనాట్ జస్ట్ లైక్ దాట్ యూజ్ అనమాట. ఏ పాన్ కంటెంటో ఎటువంటి కంటెంటో మనం చేయలేదు. మీరు ఒక గూగుల్ మెసేజ్ ఇస్తే మనిషిని ఎలా చంపాలి అంటే వాడు 100 సజెషన్స్ ఇస్తున్నాడు. ఈ నేరం ఎలా చేయాలి అంటే అదే మీకు కొన్ని ఆప్షన్స్ ఇస్తోంది. సో ఇంతటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు యూ హ్యావ్ టు బేసికలీ కమ్ అప్. దీన్ని తప్పకుండా నేర ప్రవృత్తి పెరుగుతుంది రోజు రోజుకి అంటే ఇది దేశానికి కూడా మంచిది కాదు. కాబట్టి ఖచ్చితంగా మోరల్ పాలసింగ్ ఇంట్లో జరగాలి, బయట కూడా వ్యవస్థలో ప్రభుత్వాలు కూడా పటిష్టంగా. మరి ఈ రోజు ఈ భావి భారత పౌరులకి ఏమైపోతున్నారు రేపు పొద్దున వీళ్ళందరూ కూడా ఇట్లా కన్విక్ట్ అయ్యి ఇట్లా నేర ప్రవృత్తితో వెళ్తే ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద కంట్రీ అండ్ డెవలప్మెంట్. కాబట్టి దీని మీద కట్టుదిట్టమైన హోలిస్టిక్ గా ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్, మళ్ళీ ఐ ఎంఫసైజ్ ఇన్ సేయింగ్ దిస్, ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్ కూడా ఒకప్పుడు ఇంటి వరకే పరిమితమైన మోరల్ పోలీసింగ్ అనేది ఈ రోజు సమాజంలో కూడా బయటకు వస్తున్నప్పుడు ప్రతి స్టేక్ హోల్డర్ కూడా ఇందులో భాగం తీసుకొని ఒక రెస్పాన్సిబిలిటీతో, ఒక బాధ్యతతో కనుక వ్యవహరిస్తే ఇటువంటివన్నీ కట్టుదిట్టం చేయొచ్చు. మరీ ముఖ్యంగా మెంటల్ హెల్త్ అవేర్నెస్ అనేది లేదండి. మెంటల్ హెల్త్ అవేర్నెస్ మీరు చూడండి, ఒక మనిషి ఒత్తిడికి లోన్ అవుతున్నాడు, ఒంటరితనానికి లోన్ అవుతున్నారు, రిలేషన్షిప్స్ లో భార్య భర్త మధ్యలో దూరం పెరిగిపోతుంది. సో ఇటువంటివి అనేక అంశాలు, పేరెంట్స్ పిల్లలు ఇలా అనేక మంది అన్ని రిలేషన్స్ లో కూడా ఈ ఒంటరితనము, ఈ గ్యాప్ ఏదైతే వస్తుందో ప్రధానమైన కారణం అది. సో ఇటువంటి కారణాలు ఎలా ఓవర్కమ్ చేయొచ్చు, రూట్ కాజ్ ఇష్యూస్ మీద ఫోకస్ చేస్తూ దాన్ని ఎలా అధిగమించాలి అనే దాని మీద యూ షుడ్ కమ్ అప్ విత్ మెనీ మాడ్యూల్స్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ సొసైటీ. ఓకే. అటు మళ్ళీ నెక్స్ట్ మనం పద్మశ్రీ దగ్గరికి వెళ్దాం.